హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 చాలా గ్రాండ్గా జరిగి ముగిసింది అని చెప్పవచ్చు. ఇక ఈ సీజన్ రన్నరప్గా గౌతమ్ నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ గౌతమ్ గెలవాలని చాలామంది ఆడియన్స్ కోరుకున్నారు. ముఖ్యంగా హౌస్లో కన్నడ వర్సెస్ తెలుగు వివాదం రాజుకున్న తర్వాత గౌతమ్కి మంచి పాపులారిటీ, విపరీతమైన బజ్ పెరిగింది. అందుకే ఎలిమినేషన్ అంచుల నుంచి ఏకంగా టైటిల్ గెలిచే స్థాయికి గౌతమ్ వెళ్ళాడు. చాలా తక్కువ తేడాలో గౌతమ్కి టైటిల్ చేజారింది. ఇక హౌస్లో తన ప్రయాణం గురించి గౌతమ్ బిగ్ బాస్ బజ్లో పంచుకోవడం అయితే జరిగింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా ఒక వీడియో అయితే వచ్చేసిందని చెప్పవచ్చు. దాంట్లో అర్జున్ గౌతమ్ని గట్టిగానే క్వశ్చన్ చేశాడు అని చెప్పవచ్చు. అయితే అంతే గట్టిగా గౌతమ్ కూడా అర్జున్కి కౌంటర్ ఇచ్చేలా సమాధానం ఇచ్చాడు అని చెప్పాలి. సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చావు, అశ్వత్థామ 3.0 అయ్యావు, ఎలా అనిపించింది అంటూ అర్జున్ ప్రశ్నిస్తే, గత సీజన్ 13 వారాలు ఉన్నా చివరిలో వెళ్ళిపోయా అన్న అసంతృప్తి ఉండేది, ఇప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేశా అంటూ గౌతమ్ చాలా క్లారిటీగా అయితే చెప్పాడు. మరి గత సీజన్కి ఈ సీజన్కి ఏమైనా డిఫరెన్స్ చూపించావా అంటూ అర్జున్ ప్రశ్నిస్తే, ఖచ్చితంగా చూపించాను. నిజాయితీగా, నిర్మోహమాటంగా, నిర్భయంగా నాకు నేను ఒక స్టాండ్ తీసుకున్నా అంటూ గౌతమ్ చాలా పక్కాగా అనుకున్నది అనుకున్నట్టు, చేసింది చేసినట్టుగా చెప్పడం అయితే జరిగింది. మరి సీజన్ 8లో నీకు ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా అంటూ అర్జున్ అడిగితే, 6-7 వారాల్లో నేను కొంచెం డౌన్ అయ్యా అంటూ గౌతమ్ తన సిన్సియారిటీని మరోసారి చూపించారు. అది చేసిన తప్పునైతే ఒప్పుకున్నాడు. మరి టాప్ 2కు రావడానికి మణికంఠ అంటే ఒప్పుకుంటావా అంటూ అర్జున్ మరో ప్రశ్న అడగడంతో, నేను దానికి ఖచ్చితంగా ఒప్పుకోను. ఎందుకంటే మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. నేను ఆ రోజు ఎలిమినేషన్ నుంచి బతికి బయటపడడానికి మణికంఠ హెల్ప్ అయ్యాడు. దానికి నేను ఒప్పుకుంటాను. కానీ టాప్ 2లో నిలవడానికి మాత్రం నా కృషి, నా కష్టం మాత్రమే ఉంది అంటూ చెప్పడం అయితే జరిగింది గౌతమ్. టాప్ 2కి రావడానికి 100% నేను చేసిన ఎఫర్ట్ కారణమని నేను నమ్ముతున్నాను అంటూ గౌతమ్ బల్లగుద్ది చెప్పాడు. ఇక ఆ తర్వాత చివర్లో, నీకన్నా నిఖిల్ కప్పు కొట్టడానికి అర్హత ఉందని నువ్వు అనుకుంటున్నావా అంటూ అర్జున్ అడగడంతో, దీనికి పక్కన వాళ్ళు గెలిచినా ఓడిపోయినా కూడా నేను ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవుతా అంటూ గౌతమ్ ఆన్సర్ ఇచ్చాడు. ఇక మరో ప్రశ్నలో భాగంగా, గత సీజన్లో శుభశ్రీతో ఇప్పుడు యష్మితో కావాలనే లవ్ ట్రాక్ నడుపుతున్నావు అనిపించింది, ఎందుకలా అంటూ అంబటి అర్జున్ అడగడంతో, దీనికి గౌతమ్ ఇచ్చిన ఆన్సర్ని అయితే సూపర్ అని చెప్పవచ్చు. అది అలా ఇన్ఫాక్చువేషన్లో అలా జరిగిపోయింది అంతే తప్ప నేను కావాలని కాదు. ఇదేదే కాకుండా బయట నుంచి నిఖిల్ యష్మి గేమ్ ఎలా అనిపించింది, లోపలికి వెళ్ళాక ఎలా అనిపించింది అంటూ అడగడంతో, సేమ్ నేను ఎలాగైతే అనుకున్నానో వారు అలాగే ఉన్నారు, గ్రూప్ గేమ్ లాగే వాళ్ళది అనిపించింది కాబట్టి నేను అలా ప్రొజెక్ట్ చేశాను అని గౌతమ్ అయితే చెప్పడం జరిగింది. ఇక స్టేజ్పై ఉన్నప్పుడు నీకు గెలుస్తాను అనే నమ్మకం ఉందా అంటే, ఖచ్చితంగా ఎవరికైనా కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, టాప్ 5లో ఉంటే గెలుస్తానేమో అని. సో నేను గెలవనందుకు నాకు ఓటు వేసిన వారందరినీ కూడా నేను విన్నర్గా కాలేను కాబట్టి కొంచెం వారిని డిసప్పాయింట్ చేశానని కొంచెం బాధ అయితే ఉంది అంటూ గౌతమ్ అయితే చెప్పడం జరిగింది. సో మొత్తంగా గౌతమ్ బజ్ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.